అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరిగింది. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని అమరావతి ప్రారంభోత్సవానికి కూడా పిలుస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. ఈ స్టేట్మెంట్తో జస్ట్ 3 ఏళ్లలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాము అనే క్లారిటీ వచ్చినట్టయింది. సో వాట్ నెక్స్ట్? మోదీ ప్రసంగంతో భూములిచ్చిన రైతుల సందేహాలన్నీ తీరిపోయినట్టేనా? మోదీ ఇచ్చిన భరోసాతో చంద్రబాబు అనుకున్నది సాధించినట్టేనా? ఇంతకీ పునఃప్రారంభం అంటే ఏంటి? అమరావతి నిర్మాణ పనులు ఎలా జరగబోతున్నాయి? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి ఎపిసోడ్లో. రాజధాని అమరావతి విషయంలో రైతులు కానీ ఏపీ ప్రజలు కానీ ఏవైతే ఆశించారో అవే మాటలు వినిపించాయి ప్రధాని మోదీ నుంచి. కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కావు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కి బలమైన పునాదులు అంటూ రాజధాని అమరావతి గురించి ఒకే ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశారు ప్రధాని. అమరావతి నిర్మాణానికి కేంద్రం అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఆంధ్రుల రాజధాని అనే స్వప్నం త్వరలోనే సాకారం కాబోతోందన్న విషయం తన కళ్ల ముందు మెదులుతోంది అని చెప్పడంతో అమరావతిపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయినట్టయింది ఏపీ ప్రజలకి. ఇంద్రలోకంలో రాజధాని పేరు అమరావతి, ఏపీ రాజధాని పేరు కూడా అమరావతి. ప్రధాని మోదీ ఇచ్చిన ఈ ఒక్క స్టేట్మెంట్ తో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే బలమైన సంకేతాలు వెళ్ళాయి. అమరావతి కేవలం ఓక నగరం కాదు, అమరావతి ఓక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక్ ప్రదేశ్ గా మార్చే శక్తి. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అమరావతి పునర్నిర్మాణం ఒక శుభ సంకేతం అంటూ మాట్లాడారు ప్రధాని. అంతేకాదు, అమరావతి కేవలం ఒక నగరం కాదు, ఒక శక్తి అంటూ కితాబునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి ఒక్క అమరావతికే ఉందంటూ కొనియాడారు ప్రధాని మోదీ. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం తప్పకుండా ఉంటుందన్న భరోసాను కల్పించారు. ప్రస్తుతం తాను శంకుస్థాపన చేసిన సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలకే కాకుండా అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటును అందిస్తుందన్నారు ప్రధాని మోదీ. इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है. ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది కూటమి ప్రభుత్వం. ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని పనుల్ని స్వయంగా పునఃప్రారంభించారు. అమరావతి 2.0 మొదలైంది అనడానికి గుర్తుగా అమరావతి పైలాన్ను ఆవిష్కరించారు. రాజధాని పనులు సహా 57,940 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు వెలగపూడి సభ వేదికగా శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. సందర్భంగా అమరావతి నిర్మాణంపై ప్రశంసలు కురిపించారు. ఆంధ్ర యువత కలల్ని సాకారం చేసే రాజధానిగా అమరావతి ఎదుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ప్రధాని. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా అన్ని రంగాలకు అమరావతి గమ్యస్థానమవుతుందని చెప్పుకొచ్చారు. 2015లో ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది తానే అని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో కూడా అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచిందని, ఇకపైన అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని స్వయంగా హామీ ఇచ్చారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ తనతోనే మొదలైనట్లు చంద్రబాబు ప్రశంసించారు. కానీ చంద్రబాబే టెక్నాలజీకి ఐకాన్ అంటూ కొనియాడారు. పెద్ద ప్రాజెక్టుల్ని చేపట్టడం, వాటిని పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యమంటూ కితాబునిచ్చారు. పెద్ద పెద్ద పనుల్ని పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత ఈ దేశంలోనే లేరంటూ చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. 2023 you started quantum mission. I am very happy to inform you, sir. Today we had MOUs with TCS and MBM, IBM and also L&T who had a MOU. We are starting here. अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था.
और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है, मैं लागू कर रहा हूं। మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రాజధాని రైతులతో పాటు ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మూడేళ్ల తర్వాత అమరావతి ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఇదే వేదిక నుంచి కోరారు. ఇది తమ రాజధాని అని 5 కోట్ల మంది సగర్వంగా చెప్పుకునేలా అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. మోదీ సహకారంతో ప్రపంచం మెచ్చే నగరంగా అమరావతిని తీర్చిదిద్ది ప్రపంచంలోని అన్ని నగరాలకు అమరావతిని అనుసంధానం చేస్తామన్నారు. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది. పునర్నిర్మాణం అవుతున్న అమరావతి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో 5 లక్షల మంది విద్యార్థులు అమరావతిలో చదువుకునేలా రాజధానిని రూపొందిస్తామన్నారు. ఇప్పటికే అత్యుత్తమ విద్యా సంస్థలు అమరావతికి వచ్చాయన్న సీఎం చంద్రబాబు బిట్స్ పిలాని, ఎక్స్ఎల్ఆర్ఐ వంటి మరిన్ని విద్యా సంస్థలు రాబోతున్నాయన్నారు. అంతేకాదు విద్య వైద్య కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని, గ్రీన్ ఎనర్జీతో కాలుష్య రహితంగా అమరావతిని తయారు చేస్తామని చెప్పుకొచ్చారు. వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజుల సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. అమరావతి రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు పవన్ కళ్యాణ్. భవిష్యత్తులో ఏపీలోని విద్యార్థులు బెంగళూరుకో, మద్రాస్కో, హైదరాబాద్కో వలస వెళ్లే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రైతులు భూములివ్వడం కాదు, రాష్ట్రానికి గొప్ప భవిష్యత్నిచ్చారన్న పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ స్థాయిలో రాజధానిని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటామన్నారు. ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను, విశ్వాసాన్ని ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం, అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. ఓవరాల్ గా ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి పునర్నిర్మాణ పనులు జరుగుతాయని ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్రం నుంచి బలమైన భరోసా వచ్చింది. ప్రధానంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీతో అమరావతి పరుగులు ఇకపై ఆగబోవనే బలమైన సంకేతాలు ఇచ్చినట్లయింది. అమరావతి పునఃప్రారంభ పనుల తీరు చూసి రాజధాని స్వప్నం సాకారమవుతుందన్న గట్టి అభిప్రాయం ప్రజలకు కలిగించినట్లయింది. అమరావతి నిర్మాణానికి మొదటి నుంచి అనుకూలంగానే ఉంటూ వచ్చింది మోదీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా రాజధాని నిర్మాణం కోసం అసాధారణ సాయమే చేస్తోంది. కేవలం నిధులు సమకూర్చడమే కాదు, అమరావతి పనుల విషయంలో కూడా తమ పాత్ర ఉండాలి అనుకుంటోంది. అందుకే అమరావతి పునర్నిర్మాణ పనుల కార్యక్రమానికి ప్రధాని మోదీనే వచ్చారు. ప్రధానిని రెండోసారి రప్పించడం ద్వారా అమరావతి పరుగులు ఆగవు అని చెప్పే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం. అనుకున్నట్టే అంతా జరిగింది. ఇంతకీ అమరావతి నిర్మాణం ఎలా జరగబోతోంది? ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది? రీలాంచ్ పూర్తయింది. ఈ క్షణం నుంచి అమరావతి రీస్టార్ట్ కాబోతోంది. గతంలో మంత్రి నారాయణ చెప్పిన దాని ప్రకారం అమరావతి ఎక్స్ప్రెస్ ఊహించని రీతిలో పరుగులు పెట్టబోతోంది. ఇప్పుడు శంకుస్థాపన చేసిన నిర్మాణాల కోసం యంత్రాలు, కార్మికులు, ఇంజనీర్లను అమరావతిలో దించబోతున్నారు. దాదాపు 30,000 మంది ఇంజనీర్లు, సూపర్వైజర్లు, కార్మికులు ఏకధాటిగా పనులు చేస్తుంటారని మంత్రి నారాయణ గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. 2027 డిసెంబర్లోగా అమరావతిలో వీలైనన్ని నిర్మాణ పనుల్ని పూర్తి చేసి 2028లో అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ భవనాల నిర్మాణాలకు అవసరమైన 24,276 కోట్ల రూపాయల నిధులకు ఆమోదం లభించింది. అసెంబ్లీని 103 ఎకరాల్లో 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేని మిగతా రోజుల్లో ప్రజలు అసెంబ్లీ భవనం పైనుంచి రాజధానిని తిలకించే సౌకర్యం కల్పించబోతున్నారు.
హైకోర్టు భవనాన్ని 20.32 లక్షల చదరపు అడుగులతో 42 ఎకరాల్లో 55 మీటర్ల ఎత్తున 8 అంతస్తుల్లో నిర్మిస్తారు. దీనికోసం 1048 కోట్ల రూపాయల్ని కేటాయిస్తున్నారు. పరిపాలనా భవనాన్ని 17.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 47 అంతస్తులతో నిర్మించబోతున్నారు. వీటితో పాటు మొత్తం 5 టవర్లతో కూడిన వివిధ భవనాలు 68.88 లక్షల చదరపు అడుగుల్లో 4,688 కోట్ల రూపాయలతో నిర్మిస్తారు. అమరావతి మొదటి దశలో భాగంగా 49,000 కోట్ల రూపాయల విలువైన పనుల్ని చేపడుతున్నారు. రోడ్లు, ఇళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థల నిర్మాణం జరుగుతోంది. పనులు నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించి స్థానిక వ్యాపారాలకు ఊతమిస్తాయని ఆర్థిక నిపుణుల అంచనా. అమరావతిలో ఐకానిక్ భవనాలతో పాటుగా టూరిజం స్పాట్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి మరో ఆలోచన ఉంది. అదే జరిగితే పర్యాటక రంగంతో పాటుగా హోటళ్లు, రెస్టారెంట్లు, రిటైల్ వంటి సేవల రంగం కూడా వృద్ధి చెందుతుంది. అమరావతి పూర్తయితే 15 లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తుందని, 35 లక్షల మందికి నివాసం కల్పిస్తుందనేది మరో అంచనా. శాసనసభ, హైకోర్టు, సెక్రటేరియట్ సహా పలు నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి వీటి కారణంగా కార్మికులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయంటున్నారు ఆర్థిక నిపుణులు. అమరావతిలో ఫైనాన్స్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీల్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఐటీ కంపెనీల్ని ఆకర్షించాలని ప్రభుత్వం ఓ ప్రణాళిక పెట్టుకుంది. ఇవి ఏర్పాటైతే సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా అనలిస్టులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. అమరావతిలో ఆల్రెడీ SRM, VIT, అమృత యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాలున్నాయి. త్వరలోనే బిట్స్ పిలాని, XLRI, పర్డ్యూ వంటి సంస్థలు కూడా రాబోతున్నాయి. తరతరాల పాటు అమరావతి సేఫ్ గా ఉండడం కోసం కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల వరదొచ్చినా సరే తట్టుకునేలా కరకట్టను రీడిజైన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైన్ చేశారు. అనంతవరం నుంచి ఉండవల్లి వరకు 23 కిలోమీటర్లు ప్రవహించే కొండవీటి వాగు కెనాల్, తొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 16 కిలోమీటర్లు ప్రవహించే పాలవాగు కెనాల్, వైకుంఠపురం నుంచి 8 కిలోమీటర్ల వరకు ప్రవహించే గ్రావిటీ కెనాల్ ను డిజైన్ చేస్తున్నారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ 3 కెనాల్స్ పూర్తవుతాయి. వీటితో పాటు 6 రిజర్వాయర్ల నిర్మాణం కూడా శరవేగంగా జరగబోతోంది. ఎంత పెద్ద వర్షం పడినా, ఏ స్థాయిలో వరదలొచ్చినా ఈ కాలువలు, రిజర్వాయర్లు అమరావతికి ఒక రక్షణ కవచంగా నిలబడతాయి. అమరావతి 2.0లో కేంద్రం పెద్దన్న పాత్రే పోషిస్తోంది. రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతుల కోసం ఆల్రెడీ ప్రత్యేక సాయం, గ్రాంట్స్ కింద ఏపీకి 2,500 కోట్లు ఇచ్చింది కేంద్రం. దాంతోపాటే అమరావతి పనుల ప్రారంభం కోసం తొలి విడతగా 25% నిధులనివ్వాలని CRDA కోరగానే 4,285 కోట్లు విడుదల చేసింది కేంద్రం. పైగా NDA ప్రభుత్వం కూడా ఏపీలో అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని తేల్చి చెప్పింది. అందుకు తగ్గట్టే రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధుల్ని అప్పులు లేదా గ్రాంట్స్ రూపంలో అందిస్తోంది. ఆల్రెడీ ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. హడ్కో కూడా 11,000 కోట్ల రూపాయలనిస్తోంది. ఇదంతా చేసింది కేంద్ర ప్రభుత్వమే. అమరావతి ఆ పేరు బలం కాబోలు ఎన్నెన్ని బాలారిష్టాలు ఎదుర్కొని నిలబడిందో. బుడి అడుగులు వేస్తున్న సమయంలోనే ఊహించని అడ్డంకి ఎదురైంది. కానీ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అమరావతి అనే పేరుకున్న బలమే దాన్ని ముందుకు నడిపిస్తోంది అని. 10 ఏళ్ల క్రితం ఎవరైతే మొదలుపెట్టారో మళ్ళీ ఆ జోడీనే అమరావతిని పునః ప్రారంభించడం ఒక అరుదైన ఘట్టం. ఇలా అమరావతి ఆ దేవేంద్రుడి రాజధాని నగరం. కానీ ఇలా నిర్మితమవుతోన్న ఈ అమరావతి నగరి ఒక ప్రజా రాజధాని. అమరలింగేశ్వరుడి ఆశీస్సులు పుష్కలంగా కొలువైన ప్రాంతం. గౌతమ బుద్ధుని పాదస్పర్శతో పునీతమైన ప్రాంతం కదా. ఆ పేరు చెరపలేరని నిరూపించుకుంది అమరావతి. కృష్ణమ్మ చెంతన, దుర్గమ్మ నీడన, పానకాల స్వామి దీవెనతో పునఃప్రారంభమైంది అమరావతి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో కొత్తగా నిర్మించాలని తలపెట్టిన అతిపెద్ద నగరం ఒక్క అమరావతి మాత్రమే. ఆనాడు దేశ నలుమూలల నదుల్లోని పవిత్ర జలాలు, పుట్టమట్టితో పెద్దలంతా కలిసి ప్రత్యేక ప్రార్థనలతో అమరావతికి అంకురార్పణ చేశారు. రాజధాని కోసమే ప్రత్యేకంగా CRDA ఏర్పాటు చేసి కేవలం 58 రోజుల్లోనే ఏకంగా 34,000 ఎకరాల భూమిని సేకరించింది అప్పటి ప్రభుత్వం. రైతులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా
తమ విలువైన భూముల్ని రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇవ్వడం నిజంగా ఒక చరిత్ర. అసలు ఈ స్థాయిలో భూ సమీకరణ చేయడము ఒక రికార్డే. దేశంలోని చాలా రాజధానులకు బోలెడు కష్టాలున్నాయి. వర్షాకాలంలో వరదలు, వేసవిలో నీటి కరువు వెంటాడుతుంటాయి. అని అమరావతికి వచ్చే 50 ఏళ్ల వరకు అలాంటి కష్టాలు ఎదురవకూడదన్న ముందు చూపుతో ముందుకెళ్తోంది ప్రభుత్వం. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని కృష్ణానది తీరాన ఏకంగా 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 53,647 ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించారు. 365 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు నిర్మించాలనే ప్లాన్ ఉంది. అమరావతి జనాభా 1 కోటికి పెరిగినా సరే ఎక్కడా ఎలాంటి అవరోధాలు కలగకుండా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది ప్రభుత్వం. కారణాలు ఏవైనా అమరావతి నిర్మాణం ఆగిపోయింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అమరావతిని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది. రాజధాని పునర్నిర్మాణాన్ని కేవలం 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదన్న టార్గెట్తో ప్రభుత్వం సైతం గేర్ మార్చింది. రాజధాని పనులు టాప్ స్పీడ్లో జరిగేలా పనుల్ని పరుగులు పెట్టించబోతోంది. అలాగని రాజధానిని కేవలం బిల్డింగుల నిర్మాణానికే పరిమితం చేయదలుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రపంచ స్థాయిలో ఉండాలనే లక్ష్యంతో సర్వశక్తుల్ని ఒడ్డుతోంది కూటమి ప్రభుత్వం. ఆల్రెడీ సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలబెట్టేలా అత్యద్భుత నిర్మాణాలుంటాయని చెప్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 5, 10, 15 అనే కాన్సెప్ట్తో అమరావతి నిర్మితమవుతోంది. అత్యవసర సేవలన్నీ 5 నిమిషాల్లో అందుబాటులో ఉండడం, వినోద విహార ప్రదేశాలకు 10 నిమిషాల్లో చేరుకోవడం, ఆఫీస్కు కాలినడకనే కేవలం 15 నిమిషాల్లో చేరుకునేలా నిర్మాణం జరుగుతుండడమే ఈ అమరావతి నగరి ప్రత్యేకత. చక్కటి జనావాసాలు, విశాలమైన రోడ్లు, అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థ, హాయిగొలిపే పచ్చదనం, ఆహ్లాదాన్నిచ్చే వినోద కేంద్రాలు, క్రీడా మైదానాలు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు, ప్రతి అంశంలో ప్రణాళికల్ని చేసుకుని మరీ రూపుదిద్దుకుంటున్న నగరం అమరావతి. ఎక్కడితోనే సరిపెట్టడం లేదు. అమరావతిలో 9 థీమ్ సిటీలు నిర్మిస్తున్నారు. పరిపాలన, న్యాయ, ఆర్థిక, ఆరోగ్య, విజ్ఞాన, క్రీడా, మీడియా, పర్యాటక, ఎలక్ట్రానిక్స్ వంటి 9 థీమ్ సిటీలు నిర్మించబోతున్నారు. మొత్తం 27 టౌన్షిప్లు ఉండబోతున్నాయి. ఏ రాష్ట్రానికైనా సరే రాజధాని నగరమే దాని ఆత్మ. ఈ దేశంలో రాజధాని నగరాల ద్వారానే ఆయా రాష్ట్రాలకు 70% ఆదాయం వస్తోంది. మరి అంతటి ఆదాయాన్నిస్తున్న నగరం ఏపీలో ఎక్కడుంది? ఆ లోటును భర్తీ చేసేలా నిర్మిస్తున్నదే అమరావతి అని చెప్తోంది ప్రభుత్వం. రాష్ట్రానికి అమరావతి ఆత్మ అని చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఓవరాల్గా ఎట్టి పరిస్థితుల్లోనూ 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవడం ఖాయమని చెప్తోంది కూటమి ప్రభుత్వం. సో ఇక మిగిలిందల్లా ఎంత స్పీడ్గా ఎలా నిర్మితమవుతుందో చూడటమే.